ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ. మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది అక్క మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి అని అడుగుతా ఉన్నారు. అయితే దేవుడు నన్ను అసలు మినిస్ట్రీలోనికి ఎలా తీసుకుని వచ్చాడనే విషయం గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను టీనేజ్ లో ఉన్నప్పుడే మా కుటుంబం అంతటికీ దేవుని పిలుపు ఉందని మేము గ్రహించుకుని, అప్పటికే మా మమ్మీ బైబిల్ ట్రైనింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎలా అయినా దేవుని పరిచర్య మేము చేయాలని నిర్ణయించుకున్నాము. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ COVID-19 వల్ల మా డాడీ చనిపోవడంతో ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్. దాని తర్వాత 2024 సంవత్సరంలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అయితే దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నేను ఒకటే అడిగాను, ప్రభువా, ఒకప్పుడైతే మా డాడీ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు మా డాడీ కూడా లేరు, ఒక ఆడదాన్నై ఉండి ఎలా నిలబడను ప్రభువా, ఏం చేయమంటావు నాన్న? నేను దేవుడిని అడిగాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏం తెలుసా? హెచ్కేల్ గ్రంథం 36:29 నీకు కరువు రానివ్వకుండా ధాన్యముకు ఆజ్ఞాపించి నిన్ను అభివృద్ధి పరుస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ద ఫస్ట్ లవ్, ఆ మొదటి ప్రేమ అనే ఒక ఇన్స్టాగ్రామ్ మినిస్ట్రీ పేజ్ ని 2025 జనవరి 6th నేను స్టార్ట్ చేశాను. జనవరికి ఇప్పటికి మధ్యలో ఒక 8 నెలలు అయింది అంతే కదా. సో చాలా మంది ఏమని ఫీల్ అవుతున్నారంటే చాలా తక్కువ టైంలోనే ఈ అక్క చాలా పాపులర్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు నేను ఇలా నిలబడి దేవుని వాక్య పరిచర్య చేయగలుగుతున్నానంటే దాని వెనకతల 14 సంవత్సరాలు నేను చెల్లించిన వెల ఉంది. నా పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు, కానీ ఒక్క విషయం నేను చెప్పగలను ఏంటంటే నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను ఒక్కొక్కటి కోల్పోతానే ఉన్నాను. ఎక్కడైనా సరే ఎప్పుడు ఐ వాజ్ అన్ ఈజీ టార్గెట్. అందరి దగ్గర మాటలు పడే దానిలో ఉండేదాన్ని. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉండేవారు. ఎప్పుడు ఏడుపు కొట్టి దానిలో ఏడుస్తానే ఉండేదాన్ని. ఒక్కదాన్నే ఏడ్చుకుంటా చందమామ కింద కూర్చొని నన్ను ఎప్పుడు తీసుకెళ్లిపోతావు ప్రభువా అని ఏడ్చిన రోజులున్నాయి. ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా బాత్రూమ్ లోకి వెళ్ళి ఉన్న ట్యాపులన్నీ ఇప్పేసి వెక్కి ఏడ్చిన రోజులున్నాయి. అందరూ ప్రశాంతంగా పడుకుని పోయిన తర్వాత ఒక్కదాన్నే లేచి నాకు నిద్ర పట్టట్లేదు డాడు, మిగతా అందరి పిల్లల్లాగా నేనెప్పుడు సంతోషంగా ఉంటాను అని ఏడవలేక ఏడ్చిన రోజులున్నాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల నా జీవితంలో నేను మనసు పూర్తిగా సంతోషించిన రోజులు, నన్ను ప్రేమించి ఆదరించే మనుషులు, వారి నుండి నేను పొందుకున్న ప్రేమ చాలా 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 తక్కువ. ఈ లోకం, నా కుటుంబం, నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను ట్రీట్ చేసిన విధానానికి, నా హృదయం గాయపరిచిన విధానానికి మల్లిక అనబడిన నేను శారీరకంగాను మానసికంగాను భావోద్వేగాల పరంగాను ఎప్పుడో చచ్చిపోయాను. నేను నిజంగా వీటన్నిటిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే మనుషులు అంత తక్కువ ప్రేమించారు కాబట్టి నేను దేవుడి దగ్గర నుంచి కాస్త ఎక్కువ ప్రేమను పొందుకున్నాను. ఆ ప్రేమను కాస్త ఎక్కువ అర్థం చేసుకోగలిగాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వాటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నేను పొందుకున్న ఆ శ్రేష్టమైన ప్రేమను మీతో కూడా పంచుకోవాలనుకున్నాను. అలా పుట్టుకొచ్చిందే ఈ ఫస్ట్ లవ్ మినిస్ట్రీ పేజ్. కేవలం దేవుని పరిచర్య చేయడానికి మాత్రమే కాదు, నేను యేసును చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి.